చాలాసార్లు మనం చిన్నపిల్లలను చూసేటప్పుడు చిన్నపిల్లలు సర్వసాధారణంగా ఏం చేస్తూ ఉంటారనంటే పెద్దోళ్ళు చెప్పులు వేసుకుని నడుస్తూ ఉంటారు. అవునా కదా? ఎప్పుడైనా చూసారా? చిన్నపిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే వారికి ఉన్నటువంటి చెప్పులు వారు వేసుకోరు. ఏం చేస్తారు? ఆ చెప్పులు, వారికి ఉన్న చెప్పులు ప్రక్కన పెట్టేసి వాళ్ళ కాళ్ళకు సరిపోని పెద్ద చెప్పులు వేసుకొని నడుస్తూ ఉంటారు. నడుస్తుంటూ వారు అనుకుంటారు నాకు సరిపోయినటువంటి చెప్పులే అని వారు ఏం చేస్తారు? సంతోషంగా నడుస్తూ గెంతులు వేస్తూ ఉంటారు. అవునా కాదా? అలాగని చెప్పి చూస్తున్నటువంటి మనము ఆ పిల్లవాడు వేసుకున్నటువంటి చెప్పులు వాడికి సరిపోయా సరిపోలేదన్న సంగతి మనకి తెలుసు. తెలుసా లేదా? తెలుసు. కానీ వాడికి మాత్రం తెలియదు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే మన విశ్వాస జీవితంలో కూడా మనం కలిగినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకొని ఇది ఈ రోజుకి సరిపోతుందిలే, ఇది ఈరోజు భక్తి జీవితానికి అనుకూలతలే, ఇది ఈరోజు మనం చేస్తున్నటువంటి ఆత్మీయమైనటువంటి జీవిత యానానికి ప్రయాణానికి ఇది సరిపోతుందిలే అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో మాత్రం మనం చేస్తున్న భక్తి కానీ మనం చేస్తున్నటువంటి ఆ విశ్వాస జీవితపు ప్రయాణం కానీ చిన్నపిల్లోడు ఎలాగైతే తనకు తగినటువంటి జోలేసుకుని నడుస్తున్నాడో అలాగనే కనిపిస్తుందట. మనం సరిపెట్టుకున్నట్లుగా దేవుడు సరిపెట్టుకోడు. మనకి చాలులే అన్నట్లుగా మనం బ్రతికితే మన ప్రభువు చూసి దాన్ని బట్టి ఆయన సంతోషించడు.